కొందరు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోగా ఒక అలవాటు చేసుకుని ఒక ఫ్యాషన్ చేసుకున్నారనమాట. ఏం ఫ్యాషన్ అది అని అంటే మన మోదీ గారిని తిట్టాలి. మోదీ గారిని ఏ రకంగా తిట్టాలి, సైడ్ ట్రాక్ ఎట్లా చేంజ్ చేయాలి, జనాల మైండ్ డైవర్ట్ ఎట్లా చేయాలని బాగా ఆలోచించి ఇంట్లో కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటారు అనమాట. ఇది మాట్లాడితే జనాలు మర్చిపోతారు, మమ్మల్ని మోదీ మీదకి వెళ్ళిపోతారు. ఎట్లా మోదీ ఏమైనా మీకు ఇవన్నీ హామీలు ఇవ్వమని చెప్పిండా? అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా అని 24 హామీలు ఇచ్చారు కదా. కనీసం 4 అయినా హామీలు 4 కూడా కాలేవు. అటువంటిప్పుడు మోదీని ఎందుకు తిట్టడం? ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎంత రావాలనో అంత ఇస్తాడు ఆయన ఆ బడ్జెట్. నువ్వు అది ఇస్తా, ఇల్లు ఇస్తా, 4 తులాల బంగారం ఇస్తా, పెళ్లి చేసి ఇస్తా, పిల్లల్ని కానీ ఇస్తా అంటే ఆయన అవన్నీ చెప్పమని చెప్పిండా మీకు? మీరు ఇచ్చిన హామీలు మీ ఇళ్ళల్లో అమ్ముకొని చేయాల్సి వస్తుంది. జనాలకు హామీలు ఇచ్చారు కదా 24. మీ ఇల్లు అమ్ముకోండి, ఆస్తులు అమ్ముకోండి, ఉన్న బంగారం మీ ఏడేడైతే బయట దేశాల్లో పైసలు పెట్టారు కదా తీసుకుపోయి. ఎన్ఆర్ఐలు కదా మీరంతా. ఈ దేశంలో పైసలు పెట్టుకుంటే ఈ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి బయట పోయి ఎన్ఆర్ఐ కథలు చేసిరు కదా. ఆ పైసలను తీసుకురండి, లేకపోతే మీ ఆస్తులు జప్తీ చేసుకోండి. కానీ జనాలకు మాత్రం ఇచ్చిన హామీలు తీర్చాలి, లేకపోతే నెక్స్ట్ టైం ఒక సీట్ కూడా రాదు. ఏమంటారు? కానీ మోదీ గారిని మాత్రం తిట్టకండి. ఎవడు అప్పు ఇస్తలేడు, ఎవడు నమ్మతలేడు, మనకి ఎవడు ఇస్తలేడు అంటే, నువ్వు 10 రూపాయలు సంపాదించినప్పుడు 9 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి మిగిలిచ్చినా పర్లేదు. కానీ నువ్వు ఆడ 100 రూపాయల ఖర్చు పెట్టుకొని 9 రూపాయలు తెస్తే ఇంకా మిగతా 990 రూపాయలు, 90 రూపాయలు అయితే అప్పు చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలకు ఎంత అప్పు అయిందో ఇప్పుడు 2 సంవత్సరాలకు దానికి సగం అయిందంట. అంటే 10 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఎంత తేడా? ఇన్ని అప్పులు చేసి ఎవరు జేబులు నింపుకుంటారు? ఏం చేస్తారు? మళ్ళీ రైతులకు యూరియా కూడా టైంకి ఇస్తలేరు, ఏం లేదు. బియ్యం అయితే పుణ్యానికే వస్తున్నాయి, దానికేం పైసలు పెట్టేది లేదు. మరి ఎట్లా? ఇవన్నీ ఎవరు అడగాలి? ఓట్లు వేసి జనాలు అడగాలి. రీ ఎలక్షన్ పెట్టాలని జనాలు ఒకసారి నినాదం చేయాలి.